కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము కన్నీరు, టియర్స్. ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. Jesus will wipe away all our tears. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించదం. నాథుడేసుకు నవవధూలం, నీతి పాలనలో యువరాజులం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం క్షయజీవితం, అక్షయనగరం మనకు శాశ్వతం. క్షణభంగురం క్షయజీవితం, అక్షయనగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. కన్నీరు. ఆయన మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. జీసస్ విల్ వైప్ అవే ఆల్ అవర్ టియర్స్. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నయో కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానమో చేయుటయే
మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వారిని, ఇశ్రాయేలీయులను పోగు చేయువారిని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటికన్నియు పేరులో పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే, భక్తిహీనులకు కూల్చును. దీనులకు అండాయనే, భక్తిహీనులకు కూల్చును. ఆత్మతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుర్రముల నరులందలి బలమునానందింపడు. గుర్రముల నరులందలి బలమునానందింపడు. కృపకు వేడు వారిలో సంతసించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గొర్రె బొచ్చును పోలిన హిమము కురియజేయును. గొర్రె బొచ్చును పోలిన హిమము కురియజేయును. బూడిదను పోలిన మంచు కణములు చల్లును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలను ఆశీర్వదించియు బలపరచుని గుమ్మముల్. పిల్లలను ఆశీర్వదించియు బలపరచుని గుమ్మముల్. మంచి గోధుమ పంటతో తృప్తిపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము, ఆనందించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమునకేలాగున చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. కన్నీరు, టీయర్స్. ఆయన మన కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. హీ విల్ వైప్ అవే ఆల్ అవర్ టీయర్స్. బాష్పం ఏంటి, బిందువు ఏంటి? కన్నీరే తెలియనటువంటి వారు కొంతమంది ఉంటారు. గొడ్రాలకి అంటే కననటువంటి ఆ గర్భానికి ఆ నొప్పులు ఎట్లా తెలుస్తాయి, పురిటి నొప్పులు ఎట్లా తెలుస్తాయి? ఏమన్నా పిల్లల్ని కంటే ఆ గర్భిణిగా ఉన్న కాలంలో ఉన్నటువంటి ఆ భారం, ఆ బరువు, ప్రసవ సమయంలో ఉన్నటువంటి ఆ నొప్పులు, ఆ బాధ, ఆ వేదన, ప్రసవ వేదన అంటారు కదా, అవి తెలుస్తాయి. గొడ్రాలకి ఏమైనా తెలుస్తాయా? కానీ ఇప్పుడు కాలం ఎట్లా ఉందంటే, నువ్వు గొడ్రాలు అమ్మ, ధన్యురాలు అమ్మ, నువ్వెంతో ఆశీర్వదించబడినటువంటి దాని. అసలు నీకు ఏ కష్టం లేదు, ఏ నష్టం లేదు, ఏ బాధ లేదు. ఎవరు నిన్నేం అడగరు అసలు. నీకు అసలు పిల్లలే లేరు, ఇంకేం అడుగుతారు? ఇంకెవరు అడుగుతారు? బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది, కననటువంటి గర్భము, పాలి అన్నటువంటి స్తన్యములు ధన్యములు అని చెప్పు కాలము వచ్చుచున్నది. పాలి అయినటువంటి స్తనాలు కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు, కననటువంటి గర్భము కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు లేరా? వాళ్ళు ధన్యులు అని చెప్పే కాలం వచ్చింది. అంటే ఏంటంటే, ఇప్పుడు అట్లాంటి దుర్దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు పూర్వం అంటే మన తల్లిదండ్రుల, మన ఏంటండి, మా తల్లిదండ్రుల కాలంలో, మీ తల్లిదండ్రుల కాలంలో చూసినట్లయితే ఒక్కొక్క జనరేషన్ వెనక్కి వెళ్ళే కొద్దీ పిల్లలు ఎంతమంది చెప్పండి? 8 మంది సంతానం, 10 మంది సంతానం, 14 మంది సంతానం, 17 మంది సంతానం. భారతదేశంలోనే తీసుకుందాం 10 మంది, 15 మంది, 17 మంది పిల్లలు ఉండినటువంటి ఆ కుటుంబాలు చూసినట్లయితే 16 మంది పిల్లల్ని కన్న తల్లులు ఉన్నారు, 17 మంది పిల్లల్ని కన్న తల్లులు ఉన్నారు. ఇప్పుడు ఒక బిడ్డ పుట్టడమే కష్టం. అయ్య బాబోయ్, ఒక బిడ్డ చాలు. తర్వాత ఆపరేషన్, ఏం ఆపరేషన్లో, ఈ ఆపరేషన్లు ఏమి నాకు తెలియదు, దేవునికి స్తోత్రం. అట్లా ఉన్నారనమాట. ఇజ్రాయేలీ స్త్రీలు బహు చురుకైనటువంటి వారు. లేడీ పిల్లలను ఈయనంత సులువుగా ఇజ్రాయేలీ స్త్రీలు చక్కగా ప్రసవిస్తారన్నమాట. ఏమి బాధ లేకుండా, ఏమి సిజేరియన్ లేకుండా, ఏమి సర్జరీలు లేకుండా, ఆపరేషన్ లేకుండా, సెక్షన్లు ఏమి లేకుండా, సి సెక్షన్, బి సెక్షన్ అంటారు కదా, ఇవేం సెక్షన్లో, అట్లాంటివి సెక్షన్స్ ఏమి లేకుండా చక్కగా ఇజ్రాయేలీ స్త్రీలు చురుకైనటువంటి వారు. చూసారు ఎక్కడి నుంచి వచ్చింది ఈ చురుకుదనం? ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం. లేడి పిల్లలను అయినట్లు ఇజ్రాయేల్ స్త్రీలు పిల్లల్ని కంటారని చెప్పి దేవుని ఆశీర్వాదం వాళ్ళకుంది. అదే ఆశీర్వాదం అంటే. ధన్యులు ధన్యులు యెహోవా దేవునిగా గలవారి, ధన్యులు 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 నీ వలన బలమునందో వారందరూ ధన్యులు, వారెల్ల వేళలందు ధైర్యముగా జీవింతురు. ధన్యులు 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 యెహోవా దేవునిగా గలవారి, ధన్యులు ధన్యులు ధన్యులు
Blessed are those whose God is the Lord Jehovah, whose God is Jesus Christ. In the name of Jesus, in the name of Jesus, we have the victory. Hallelujah. In the name of Jesus, in the name of Jesus, demons will have to flee. డిమాండ్స్ ఉన్నాయా లేవా? అపవిత్రాత్మలు ఉన్నాయా లేవా? దెయ్యాలు ఉన్నాయా లేవా? చీకటి శక్తులు ఉన్నాయా లేవా? అంధకార శక్తులు ఉన్నాయా లేవా? మానవులకు శత్రువులు ఉన్నారా లేరా? అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తులతో మధ్యాకాశం ఉందనేటువంటి దురాత్మల సమూహంతో మీరు పోరాడుచున్నారు. మీరు పోరాడిన శరీరులతో కాదు కానీ మధ్యాకాశం ఉందన్నటువంటి దురాత్మల సమూహంతో పోరాడుచున్నారు కనుక దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి అని చెప్పి పౌలు చెప్తూ ఉన్నాడు. పౌలుకి ఆ పోరాటం ఏంటో, ఆ కష్టం ఏంటో, ఆ నొప్పులు ఏంటో, ఆ బాధ ఏంటో, ఆ ప్రసవ వేదన ఏంటో తెలుసు. పౌలుకి ఏంటి ప్రసవ వేదన ఏంటి అంటారా? పౌలు చెప్తా ఉన్నాడనమాట, ఒక తల్లి ప్రసవ వేదన పడి ఆ గర్భిణీ స్త్రీ బహువేదన బహు కష్టం కలిగి పిల్లల్ని ఎట్లా కంటుందో అట్లా నేను ఒక్కొక్క సంఘం పట్ల ప్రసవ వేదన కలిగి ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పౌలు ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా ఒక కొత్త చర్చ్ ప్లాంట్ చేసేవాడు అనమాట. ఫిలిప్పికి వెళ్ళినప్పుడు, కొరింథీకి వెళ్ళినప్పుడు, తర్వాత కొలస్సీకి వెళ్ళినప్పుడు అట్లా ఆ ఊరి పేరు మీద, ఆ ప్రాంతం పేరు మీద ఒక చర్చ్ చక్కగా ప్లాంట్ చేసేవాడు అనమాట. అట్లాంటి దీవెనకరమైనటువంటి మనుష్యుడు పౌలు అనమాట. పౌలుని మనం ఇట్లా చూస్తున్నాం. ఇంకేమిటి? కన్నీరు, టియర్స్. ఆయన మన కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను అని చెప్పి, మన కనుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయాలంటే మనం యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. అప్పుడు మన కనుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. హీ విల్ వైప్ అవే ఆల్ అవర్ టియర్స్.